కృష్ణ. పాండవ నిర్జల ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. నిర్జల అంటే నీరు లేకుండా. ఇది జ్యేష్ఠ మాసంలో మే జూన్ మధ్యకాలంలో శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది. దీనిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే పాండవుడు భీముడు ఈ ఏకాదశిని ఆచరించాడు. ఇది అతి శక్తివంతమైన ఏకాదశి అని పరిగణించబడుతుంది. ఈరోజు ఉపవాసం చేస్తే సంవత్సరంలోని అన్ని 24 ఏకాదశుల ఫలితం లభిస్తుంది. ఎవరైనా ఆరోగ్య కారణాలు లేదా ఇతర కారణాల వల్ల మిగిలిన ఏకాదశులు ఆచరించలేకపోతే నిర్జల ఏకాదశిని పాటించడం చాలు. భీముడు కథ. భీముడు తినడం అంటే చాలా ఇష్టపడేవాడు. అందువల్ల ఏకాదశి ఉపవాసం చేయడం కష్టమయ్యేది. ఆయన వేదవ్యాస మహర్షిని ఆశ్రయించి తన ఇబ్బంది వివరించాడు. వేదవ్యాసుడు అతనిని ఒకే ఒక నిర్జల ఏకాదశిని కఠినంగా పాటించమని చెప్పాడు. భీముడు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసి అన్ని ఏకాదశుల ఫలితం పొందాడు. ఉపవాస నియమాలు. సూర్యోదయం నుండి తదుపరి దినం సూర్యోదయం వరకు ఉపవాసం చేస్తారు. అన్నం, నీరు వంటివి తాగకూడదు, తినకూడదు. భగవద్గీత పఠనం, హరినామ సంకీర్తన, కథలు వినడం వంటి భక్తి కార్యక్రమాల్లో నిమగ్నంగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం పఠించడం లేదా వినడం చేయాలి. తులసి దళాలు, పుష్పాలు, పండ్లు లాంటి వాటిని శ్రీహరి వారికి సమర్పించాలి. నీరు, అన్నం, వస్త్రాలు బీద వాళ్ళకి దానం చేయడం చేయాలి. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ ది ఛానల్.